తెలంగాణలో పార్టీ బలోపేతంపై జనసేన ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జనసేన నేతలు పర్యటించనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు కార్యాచరణ రూపొందించారు. తెలంగాణలో జనసేన సంస్థాగత బలోపేతం, పార్టీ విస్తరణపై దృష్టి సారించారు. కార్యకర్తలతో భేటీలు, ప్రజా సమస్యలపై సమీక్షలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 25 నుంచి పార్లమెంటు నియోజకవర్గాల్లో నేతలు పర్యటించనున్నారు. జూలై 25న చేవెళ్ల, ఆగస్టు 1న మహబూబ్ నగర్, ఆగస్టు 8న ఆదిలాబాద్, నిజామాబాద్, ఆగస్టు 9న కరీంనగర్, పెద్దపల్లి, ఆగస్టు 16న మెదక్, జహీరాబాద్, ఆగస్టు 22న నల్లగొండ, భువనగిరి, ఆగస్టు 23న వరంగల్, మహబూబాబాద్, ఆగస్టు 29న నాగర్ కర్నూలుతో పాటు చివరిగా జీహెచ్ఎంసీ పరిధిలోని 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జనసేన నేతలు పర్యటించనున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై జనసేన ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గ వారీగా జనసేన నేతలు పర్యటించనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు కార్యాచరణ రూపొందించారు. తెలంగాణలో జనసేన సంస్థాగత బలోపేతం, పార్టీ విస్తరణపై దృష్టి సారించారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, తెలంగాణలో జనసేన పార్టీ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జనసేన పార్టీ ముఖ్య నాయకులు పర్యటన చేయబోతున్నారు. ఈ పర్యటనలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మొదట 13 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ పర్యటన ఉంటాయి. తాజాగా ఖమ్మంకి సంబంధించిన ఏదైతే సమీక్షా సమావేశం ముగిసిన నేపథ్యంలో చివరిగా జీహెచ్ఎంసీ పరిధిలోని 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో సమీక్షా సమావేశం నిర్వహించబోతారు. ఈ సమావేశాలను జనసేన పార్టీ ముఖ్య నాయకులందరూ కలిసి ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు అనేది మనకున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో జరగబోయే 3 కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ పోటీ చేయడానికి రెడీ అవుతుంది. తమకు బలమున్న స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పి వాళ్ళు పదే చెప్తున్నారు. ఇదిలా ఉంటే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఇందులో భాగంగానే గత నెల 19వ తారీఖు నాడు తెలంగాణలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. సో తద్వారా ఒక ఇండికేషన్స్ ఇచ్చారు. తెలంగాణలో కూడా జనసేన పార్టీ వేగంగా ముందుకు వెళ్ళబోతున్న సందేశాన్ని కేరళకు పంపించారు. ఇక పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించే సమయంలోనే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, స్థానిక సమస్యలను ప్రస్తావించడం ఆయా పార్లమెంట్ నియోజకవర్గాలు, తద్వారా యువతకు ముఖ్యంగా దగ్గర అవ్వాలనేది పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. కొత్తగా రాజకీయాలకు రావాలనుకునే యువతకు జనసేన పార్టీ ఒక ప్లాట్ఫామ్ గా ఉండాలనేది పవన్ కళ్యాణ్ ఆలోచనగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటుగా బలోపేతం, అదేవిధంగా రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పటి నుంచే జనసేన పార్టీ సన్నద్ధం అవుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆయన చేతి కుడి భుజానికి ఆపరేషన్ చేయించుకుని ఈ రోజే హైదరాబాద్ చేరుకున్నారు. కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత పార్టీ నాయకులతో కూడా సమావేశమై భవిష్యత్తు ఏదైతే కార్యాచరణ గురించి వారికి దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. సంస్థాగత బలోపేతము, అదేవిధంగా రానున్న ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా బలాన్ని పెంచుకోవాలనేది పవన్ కళ్యాణ్ వ్యూహంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.